మన ప్రపంచంలో ఉన్న ఎన్నో రహస్యమైన ఆశ్చర్యకరమైన ప్లేస్లను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొండలు, పర్వతాలపైన కనిపెట్టారు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి కూడా కనిపెట్టారు. అలాగే చంద్రుడిపైన కూడా అడుగుపెట్టారు. అయినప్పటికీ భూమిపైన కొన్ని చోట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లడం అసాధ్యం అని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్లేస్ల గురించి ఎవరికీ తెలీదు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి, రహస్యాలతో నిండి నిషేధితమైనవి. అందుకే అక్కడికి ఎవరు వెళ్లాలని ప్రయత్నించినా తిరిగి రావడం కష్టం. అలాంటి 10 ప్రదేశాల గురించి ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నెంబర్ 5 వచ్చేసి చాలా భయంకరమైన ప్లేస్. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. నెంబర్ 10, నార్త్ సెంటినల్ ఐలాండ్. ప్రెజెంట్ మనం ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఈ ప్రదేశం పూర్తిగా మనకు సంబంధం లేని ప్రదేశం. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ నార్త్ సెంటినల్ దీవి ఇప్పటికీ కూడా పాషాణ యుగంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ దీవిలో బతికే సెంటినల్ తెగవారు పూర్తిగా బయట ప్రపంచానికి సంబంధం లేనట్టుగా ఉంటారు. వీళ్ళు బయట వారిని ఎవరినైనా చూస్తే అక్కడే చంపేస్తారు. 2006లో కొంతమంది చేపలు పట్టే వాళ్ళు రాంగ్ రూట్ లో ఈ దీవికి వెళ్లిపోయారు. అప్పుడే ఈ సెంటినల్ తెగవారు వాళ్ళందరినీ చంపేశారు. ఇండియన్ నేవీ వాళ్ళు వాళ్ళ బాడీస్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఆ తెగవాళ్ళు కత్తులు, బాణాలతో దాడి చేశారు. ఈ తెగవాళ్ళు ఇప్పటికీ కూడా ఎవరితో సంబంధం పెట్టుకోవాలని అనుకోరు. వారి జీవన విధానం పూర్తిగా వేల సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ దీవికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. నెంబర్ 9, స్నేక్ ఐలాండ్. ఇక్కడ అడుగు వేసినా కూడా చావు ఖాయం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం పాములతో నిండి ఉంటుంది. బ్రెజిల్ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ స్నేక్ ఐలాండ్ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ లో ఒకటి. ఇక్కడ 4000కు పైగా విషంతో నిండిన పాములు ఉంటాయి. వాటిలో గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ అనే ఒక పాము ఉంటుంది. ఇది మిగతా వాటికన్నా చాలా ప్రమాదకరం. అందుకే ఈ దీవికి ఎవరూ వెళ్ళకూడదని బ్రెజిల్ గవర్నమెంట్ నిషేధించింది. అయితే ఈ దీవి గురించి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అదేంటంటే ఈ పాములన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి, ఇక్కడే ఎందుకని ఇన్ని పాములు ఉన్నాయి. అయితే సైంటిస్టులు చెప్పేది ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సముద్రపు నీటి స్థాయి పెరిగి ఈ దీవి అనేది ఒక ప్రధాన భూభాగంగా మారింది. ఇక్కడ చిక్కుకున్న పాములు పెరిగి ఎక్కువయ్యాయి. అయితే కొంతమంది ఈ ప్లేస్ కి శాపం ఉందని కూడా అంటారు. 100 సంవత్సరాల క్రితం కొంతమంది సముద్రపు దొంగలు ఇక్కడ వాళ్ళ ఖజానాను దాచారంట. సేఫ్టీ కోసం మాయాజాలం చేసి ఇక్కడ పాములను ఉంచారని అంటుంటారు. కానీ నిజం ఏదైనప్పటికీ ఈ దీవిలో అడుగు పెట్టడం అనేది చావుతో పోరాటం అని చెప్పాలి. నెంబర్ 8, ఏరియా 51. ప్రపంచంలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్లలో ఇది ఒకటి. ఇది అమెరికాలోని నెవడా అనే ఎడారిలో ఉంది. ఈ ప్లేస్ లో చాలా సంవత్సరాలుగా ఏలియన్స్ కోసం యుఎఫ్ఓలు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో ఏలియన్స్ స్పేస్ షిప్ కోసం రీసెర్చ్ చేస్తున్నారని ప్రజలు అంటుంటారు. 1947లో రాస్వెల్ ఘటన జరిగినప్పుడు ప్రజలు అక్కడ బెలూన్ టైప్ లో దేన్నో చూశారని, అది ఒక ఏలియన్ షిప్ అని, దాన్ని ఇక్కడ దాచేశారని, అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళను కాల్చేస్తారని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఏ కారణం లేకుండా ఈ ప్లేస్ ను మిస్టీరియస్ గా ఉంచారని చాలా ట్వీట్స్ కూడా వచ్చాయి. దీంతో ప్రజలందరూ గవర్నమెంట్ అక్కడ ఏలియన్స్ కోసం ఏదో చేస్తుందని అనుకున్నారు. నెంబర్ 7, వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. ఇది ప్రపంచం మొత్తంలో ఉన్న ఒక మిస్టీరియస్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఎవరికీ తెలియని కొన్ని మిస్టరీ డాక్యుమెంట్స్ లను దాచారు. ఈ డాక్యుమెంట్స్ లలో వందల సంవత్సరాల క్రితం నాటి డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అందుకే అక్కడికి వెళ్ళడానికి కొంతమందికి మాత్రమే అలవెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏలియన్స్ గురించి కూడా దాచిపెట్టబడి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లైబ్రరీలో పాతకాలపు మతపరమైన బుక్స్ కూడా ఉన్నాయి. అందుకే వీటిని ఎవరికీ చూపించరు. ఇక్కడ సేఫ్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళడం కఠినంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దీని గురించి తెలుసుకోలేకపోయారు. నెంబర్ 6, డార్క్ ఎనర్జీ టెంపుల్. ఇది ఒక రహస్యమైన ఆలయం. ఇక్కడికి ఎవరు కూడా వెళ్ళరు. ఈ ఆలయం హిమాలయాల దగ్గర పర్వతాల మధ్యలో ఉందని చెప్తారు. కానీ దీని కరెక్ట్ లొకేషన్ ఎవరికీ కూడా తెలియదు. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఎలా నిర్మించబడిందో ఎవరికీ తెలియదు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రాలేదంట. అయితే కొంతమంది దీన్ని వేరే డైమెన్షన్ కి లింక్ అయిన ప్రదేశం అని చెప్తుంటారు. అందుకే అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారని చెప్తుంటారు. చాలా మంది సాధువులు కూడా ఈ ఆలయాన్ని వెతుకుతూ వెళ్లారు. వారిలో కొంతమంది తిరిగి రాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం పిచ్చివాళ్లుగా మారిపోయారు. ఈ ఆలయంలో ఏవైనా పవర్స్ ఉన్నాయా లేదా ఇవి కొన్ని కథలు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. నెంబర్ 5, డెడ్ ఐలాండ్. ప్రపంచంలో ఉన్న చాలా దీవులు వాటి చారిత్రక ప్రాముఖ్యత వల్ల పాపులర్ అయ్యాయి. కానీ కొన్ని దీవుల చరిత్ర ఎంత భయంకరమైన రహస్యమైనదంటే అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడతారు. ఈ డెడ్ ఐలాండ్ కూడా అలాగే.
ఇక్కడి పాత సమాధులు, దెయ్యాల సంఘటనలు మరియు విచిత్రమైన శబ్దాల వల్ల ఈ ప్లేస్ అనేది పాపులర్ అయ్యింది. ఈ దీవిలో వింత రకాలైన ఎముకలు, చిరిగిపోయిన పాత బట్టలు కనిపిస్తాయంట. అవి కూడా ఎన్నో శతాబ్దాల పాతవి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీచే గాలులు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ నైట్ టైం ఎవరైనా వెళ్తే విచిత్రమైన శబ్దాలు కూడా వినిపిస్తాయంట. అందుకే ఇక్కడికి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చెయ్యరు. వెళ్ళిన కొంతమంది సైంటిస్టులు మాత్రం ఇక్కడి భయంకరమైన వాతావరణాన్ని చూసి తిరిగి వచ్చేశారు. నెంబర్ 4 మౌంట్ కైలాస్. ఈ మౌంట్ కైలాస్ అనేది టిబెట్ లో ఉంది. ఇది ప్రపంచంలో పవిత్రమైన రహస్యమైన కొండల్లో ఒకటిగా చెప్తారు. ఇది హిందూయిజం, బౌద్ధిజం, జైనిజం, బోన్ మతాలకు పవిత్రమైనది. ఈ పర్వతానికి ధర్మాల విషయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శివుడు ఉంటాడని నమ్మకం కూడా ఉంది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ పర్వతం పైకి ఎవరూ కూడా ఎక్కలేకపోయారు. చాలా మంది ప్రయత్నించినా కానీ ప్రతిసారి ఏదో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంటుంది. 1950లో చైనా ఈ మౌంట్ కైలాస్ పైకి ఎక్కడానికి ప్రయత్నించినా కూడా విఫలమైంది. ఈ మౌంట్ కైలాస్ రహస్యం గురించి ఇప్పటికీ కూడా సరైన సమాధానం దొరకలేదు. నెంబర్ 3 బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ పేరు వింటే భయంకరంగా, రహస్యంగా అనిపిస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని మధ్యలో ఉన్న ప్రాంతం. ఇది మియామి, బెర్ముడా మరియు పోర్టోరికో అనే 3 ప్లేస్లను కలిసి ఉన్న ప్రాంతం. ఇక్కడికి వెళ్లిన షిప్పులు, విమానాలు గుర్తు తెలియకుండా మాయమయ్యాయి. అవి ఏమయ్యాయో అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. వీటి గురించి శాస్త్రవేత్తలు రకరకాల సమాధానాలు చెప్పారు. కానీ అవి నిజమో కల్పితమో అనేది ఎవరికీ తెలియదు. నిజానికి బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్ గా మిగిలిపోయింది. నెంబర్ 2 ఆబెక్ మౌంటైన్. ఇక్కడికి వెళ్ళడానికి ఎవరికీ కూడా పర్మిషన్ లేదు. ఇది నార్వేలో ఉంది. ఇది కూడా ప్రపంచంలోని మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్లలో ఒకటి. ఈ పర్వతం గురించి చెప్పేదాని ప్రకారం అక్కడ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేరంట. ఎందుకంటే అక్కడి వాతావరణం మన మైండ్ పై ఎఫెక్ట్ అవుతుంది, మనల్ని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తుంది. ఇక లాస్ట్ గా నెంబర్ 1 వచ్చేసి ఓకిగారా ఫారెస్ట్. దీన్ని మరణం, ఆత్మహత్యల అడవి అంటారు. ప్రపంచంలో ఉన్న భయంకరమైన ప్లేస్లలో ఇది కూడా ఒకటి. ఇది జపాన్ లో ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తుంటారు. ఇది కేవలం నార్మల్ గా జరగదు. ఈ అడవిలో ఉండే ఏదో వాళ్లను మెంటల్ గా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇక్కడికి వెళ్లిన వారికి ఏవేవో సౌండ్స్ వినిపించడం, విచిత్రమైన నీడలు కనిపించడం జరిగాయి. ఇక్కడికి వెళ్లిన చాలా మంది కూడా దారి తప్పిపోయారు. అందుకే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ అడవిలో ఎక్కువ లోపలకు వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల మనం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి దేన్నో చూసినట్టు నమ్ముతామంట. అయితే ఈ అడవి అనేది ఒక భయంకరమైన పజిల్ లాంటిది. దీని రహస్యం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. అయితే ఈ ప్లేసెస్ గురించి విన్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.